అందరికీ నమస్కారం అండి. మేడారం సమ్మక్క జాతర గురించి ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్డ్గా తెలుసుకుందాం. మన దేశంలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవం మేడారం సమ్మక్క సారక్క జాతర. ఈ జాతర ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మాఘమాసంలో శుద్ధ పౌర్ణమి నాడు ఈ ఉత్సవం ఘనంగా జరుపుతారు. 2 ఏళ్లకు ఒకసారి జరిగే మేడారం జాతర ఈ నెల ఫిబ్రవరి 21 నుంచి ఫిబ్రవరి 24 వరకు జరుగుతుంది. టన్నుల కొద్ది బెల్లాన్ని తీసుకువచ్చి ఇక్కడ అమ్మవార్లకి సమర్పిస్తుంటారు భక్తులు. భారతదేశంలో కుంభమేళా తర్వాత అత్యధికులు హాజరయ్యే పండుగ ఇదే. వివిధ రాష్ట్రాల నుంచి 10 కోట్ల మందికి పైగా హాజరవుతారని అంచనా. ఈ జాతర తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తింపు సుమారు 700 సంవత్సరాల చరిత్ర గలది సమ్మక్క సారక్క జాతర. దీన్నే మేడారం జాతర అని కూడా పిలుస్తారు. మన రాష్ట్రం నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి కూడా లక్షల కొద్ది భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ జాతరను తెలంగాణ ప్రభుత్వం 2014లో రాష్ట్ర పండుగగా గుర్తించింది. 13వ శతాబ్దంలో మేడారం కాకతీయుల పరిపాలనలో ఉండేది. మేడారం సమీపంలో గల అడవిలో గిరిజనులు ఒకరోజు వేటకు వెళ్తుండగా అక్కడ సింహాలు కాపలుగా ఉన్న పసిపాపను గమనించారు. ఆ పాపని వారు స్వీకరించి దైవ స్వరూపంగా భావించారు. ఆమెకి సమ్మక్క అని నామకరణం చేశారు. కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాంతంలోని పోలవాసను పాలించే గిరిజన దొర మేడరాజు ఏకైక కుమార్తె సమ్మక్కను అతని మేనలుడైన మేడారం పాలకుడు పరిగిద్దరాజుకిచ్చి వివాహం జరిపించారు. వారికి జంపన్న, సారలమ్మ, నాగులమ్మ అని సంతానం కలిగారు. అంతా సజావుగా సాగుతుండగా మేడారంలో కరువు సంభవించింది. ఇలాంటి పరిస్థితులలో కప్పం కట్టమని మేడారాన్ని పాలిస్తున్న కాకతీయ రాజు మొదటి ప్రతాపరుద్రుడు పడిగిద్దరాజుకి ఆదేశం పంపాడు. తమకు పంటలు లేవని, కప్పం చెల్లించలేమని పడిగిద్దరాజు వేడుకున్నాడు. అదంతా పట్టించుకొని ప్రతాపరుద్రుడు గిరిజనులపై యుద్ధం ప్రకటించాడు. సంపంగివాగు అనే ప్రాంతం దగ్గర భీకర యుద్ధం ప్రారంభమైంది. అసంఖ్యాకంగా ఉన్న కాకతీయ సైన్యం గిరిజనుల చేతిలో కుప్పకూలిపోసాగారు. అది గమనించిన శత్రు సైన్యం పడిగిద్దరాజుని వెనక నుండి పొడిచి చంపారు. ఈ విషయం తెలుసుకున్న సమ్మక్క అల్లుడు గోవిందరాజు కూతురు సారలమ్మ యుద్ధంలో ప్రవేశించారు. సమ్మక్క అసామాన్య యుద్ధ ప్రతిమకు కాకతీయ సైన్యం కనుమరుగు కాసాగింది. తో భ్రాంతి చెందిన శత్రు సైన్యం సమ్మక్క సారలమ్మను కూడా వెనుక నుండి పొడిచారు. జంపన్నను చంపి వాగులో పడేశారు. అప్పటి నుండి అది జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందింది. సమ్మక్క మాత్రం శరీరం నిండా ఉన్న బాణాలతో నడుస్తూ ముందుకు సాగింది. ఆమెను వెతుక్కుంటూ గిరిజనులు వెళ్లారు. కానీ అక్కడ సమ్మక్క కనిపించలేదు. సమ్మక్కను వెతుక్కుంటూ వెళ్లిన అనుచరులకు ఆమె జాడ కనిపించలేదు. కానీ ఆ ప్రాంతంలో ఒక పుట్ట దగ్గర పసుపు కుంకుమలు గల ఒక కుంకుమభరణ లభించింది. దానిని సమ్మక్కగా భావించి అప్పటి నుంచి ప్రతి 2 ఏళ్లకు ఒకసారి మాఘ శుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క సారక్క జాతరను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. అప్పటి నుండి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి సమ్మక్కను చిలకలగుట్ట దగ్గర నుంచి మేడారం కన్నపల్లి లో ఉన్న సారలమ్మ దగ్గరికి తీసుకువస్తారు. సమ్మక్క సారలమ్మను గద్దెలను ఏర్పాటు చేస్తారు. ఈ గద్దెలలో వారికి నిలిపి కొలుస్తారు. జాతర అనంతరం సమ్మక్క సారలమ్మను వారి స్వయంగా వెలసిన స్థలాలకు మళ్ళీ తిరిగి చేరుస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.